ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగువారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసంలో దేవుని యొక్క వాగ్దానాలు, గాడ్స్ ప్రామిసెస్ అన్నటువంటి శీర్షికన అనేక అంశములు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. నేటి ధ్యాన అంశము జాయ్ ఇన్ ద జర్నీ. మరి ఆ యాత్రలో ఆనందము, ప్రయాణములో ఆనందము. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల నెహెమియా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నెహమాయ చాప్టర్ 8 వర్స్ 10. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, కొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసి కొనని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు. యొక్క చివరి భాగంలో మీరు దుఃఖపడకుడి. Neither be ye sorry, for the joy of the Lord is your strength. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. దేవునిలో ఆనందం వలన మనం శక్తి పొందుతాం. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. ఇక్కడ మరి నెహెమియాను మనం గమనించినట్లయితే నెహెమియా కన్ఫరెన్స్ ద ఇజ్రాయెలైట్స్ ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ ఎగ్జైల్. ఆ యొక్క మరి చెరలో నుండి వారు బంధించబడి మరి ఉన్నటువంటి ఇజ్రాయేలీలను గురించి మరి ఇక్కడ మరి మాట్లాడుతున్నాడు. దేవుని ఆనందాన్ని మీ బలంగా స్వీకరించమని ప్రోత్సాహం. దేవుని ఆనందం ప్రియులారా. He encourages them to embrace God's joy as their strength. దేవునిలో ప్రియులారా ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే వారిలో ఆనందము. దేవుని బిడ్డల్లో ప్రియులారా కష్ట నష్టాల్లో, సుఖ దుఃఖాలలో, అన్ని సమయాల్లో కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అని చెప్పి మనము పౌలు భక్తుడు చెప్పటం చూస్తున్నాం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మన యొక్క ప్రభువు మనల్ని ఆ రీతిగా ఉండమని కోరుతున్నాడు పిల్లలు. నెహెమియాను చూసినట్లయితే ఈజ్ ఎ కప్ బేరర్. మరి అక్కడ ఈ వాజ్ టాస్క్డ్ విత్ రీబిల్డింగ్ జెరూసలేం వాల్స్. మరి ఆయన ఒక కప్ బేరర్గా ఉండి ఆయనకు దేవుడు మరి భారం ఇచ్చి ఉంటున్నాడు. ఏంటంటే మరలా తిరిగి మరి పునర్నిర్మించటం పిల్లలు, పడిపోయినటువంటి గోడలు, ఫాలెన్ వాల్స్. మరి అటువంటి గొప్ప భారంతో కూడినటువంటి ఆ యొక్క పనిని తన మీద వేసుకొని ఉంటున్నాడు. మరి ఆయనకు మరి ఇటువంటి మంచి పని చేసినప్పుడు ఫేస్డ్ రెసిస్టెన్స్ అండ్ డెస్పైర్. పిల్లలు ఏ యొక్క మంచి పని చేసినా దేవుని కొరకు మనం నిలబడినప్పుడు మనకు నిరాశలు వస్తుంటాయి, విఘాతం వస్తుంటాయి. వి గెట్ రెసిస్టెన్స్ అండ్ డెస్పైర్. అండ్ ద రీడింగ్ ఆఫ్ ద లా బ్రాట్ సారో. మరి ఈ యొక్క చట్టం చదవటం అది మరి ఆ బాధ కలిగించేదిగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క మరి సిమిలర్ ఆ యొక్క వాక్యాలు మనము కోరిలేషన్ ఇతర పాఠ్య భాగాల్లో కూడా మనకు ఉంటుంది పిల్లల. ఆ ప్రయాణంలో ఆనందం, ద జర్నీ, జాయ్ ఇన్ ద జర్నీ ఈజ్ అ రికరింగ్ థీమ్ ఇన్ స్క్రిప్చర్. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మరి బైబిల్లో మరి యొక్క జాయ్, యాత్రలో ప్రయాణం అన్నటువంటిది తరచుగా పిల్లల పునరావృతం అవుతాం అనేటువంటిది మనం చూస్తాం పిల్లల. ఆనందం, ప్రయాణంలో ఆనందం. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. మరి కీర్తనలో 16:11 చూస్తే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి ఇక్కడ ప్రియులారా కీర్తనకారుడు చెప్తున్నాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధిలో ప్రియులారా మనం ఆయన యొక్క సన్నిధిని మనం వెతుకుతున్నాము. ఆయన యొక్క సన్నిధిలో ఎంతో సంపూర్ణ సంతోషం దేవుని యొక్క సన్నిధిలో మనము మరి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషము మనకు వస్తుంది. అలాగనే యాకోబు 1వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా, నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి
మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. కాబట్టి పిల్లలు ఇక్కడ కూడా మరి యాకోబు భక్తుడు చెప్తున్నాడు, మీరు నానా విధములైన శోధనలు, అనేక శోధనలు, టెంప్టేషన్స్ అవి వచ్చినప్పుడు వీ నీడ్ టు వెల్కమ్ దమ్, వీ నీడ్ టు మరి ఆ రీతిగా పిల్లల నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడు. వాటి ద్వారా పిల్లరా, ఆ శోధనల ద్వారా, శ్రమల ద్వారా, ఇరుకుల ఇబ్బందుల ద్వారా మనం బలం పొందుతాం, శక్తిని పొందుతాం, నూతన అనుభవాలు, అనుభూతులు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ వి నీడ్ టు, మనకు వచ్చేటటువంటి ఆ యొక్క శోధనలు, శ్రమలు, అవన్నీ కూడా ప్రియులారా మనల్ని ఇంకా పరిపక్వతలోనికి తీసుకొని రావటం, ఇంకా మనం ప్రభువులు ఆనందించడానికి అవి మనకు తోడ్పడతాయి ప్రియులారా. ఇక్కడ ముఖ్యంగా మరి దేవుని ఆనందం అనగా అధికమైనటువంటి ఆనందం. ఇట్ సిగ్నిఫైస్ ట్రాన్సెండెంట్ జాయ్, అధికమైనటువంటి మహానందం. మరి ఏ స్ట్రెంగ్త్ దట్ సస్టైన్స్ బిలీవర్స్ త్రూ అడ్వర్సిటీ, కష్టకాలంలో కూడా విశ్వాసులకు మరి బలాన్ని ఇచ్చేటటువంటిది పిల్లలు. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడు ఒక గొప్ప ఉన్నత ఉద్దేశంతో ఏదైనా సరే మన యొక్క జీవితంలోనికి రాణిస్తాడు పిల్లలు. మనము ఫేస్ చేయగలిగినటువంటి ఆ యొక్క శోధనలు పిల్లలు. కాబట్టి దేవుణ్ణి మనము ఎంతైనా సరే పిల్లల దేవునిలో ఆనందించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి దేవుని హామీలు దైవిక ఆనందం యొక్క మూలాన్ని కలిగి ఉన్నాయి పిల్లల. కాబట్టి గాడ్స్ ప్రామిసెస్ రివీల్ ద ఎసెన్స్ ఆఫ్ డివైన్ జాయ్. ఇది దైవికమైనటువంటి ఆనందము. గాడ్స్ ప్రామిసెస్, దేవుని యొక్క వాగ్దానాలలో, హామీలలో ప్రియులారా దైవికమైనటువంటి ఆనందం ఉంటున్నది. మరి అంతేకాకుండా ఆయన ప్రజలతో చేసే ఒప్పంద సంబంధానికి సంబంధించింది ప్రియులారా. ఇట్స్ సంథింగ్ టైడ్ టు ద కవెనెంట్ రిలేషన్షిప్ విత్ హిస్ పీపుల్ అని మనము గమనించాలి ప్రియులారా. మరి ఈ యొక్క దినాల్లో ఏ రీతిగా మనము దీనిని మరి అన్వయించుకోవచ్చు. కాబట్టి దుఃఖాన్ని కృతజ్ఞతకు మార్చండి ప్రియులారా. యూ నీడ్ టు షిఫ్ట్ ఫోకస్ ఫ్రమ్ గ్రీఫ్ టు గ్రాటిట్యూడ్. కాబట్టి ప్రియులారా మన యొక్క జీవితాల్లో మరి ఎటువంటి సమయాల్లో అయినా సరే కృతజ్ఞత భావంగా, దుఃఖ సమయాల్లో ఆ దుఃఖాన్ని కృతజ్ఞతకు మార్చటం. నీడ్ టు బి గ్రేట్ఫుల్, నీడ్ టు హ్యావ్ గ్రాటిట్యూడ్. దేవుని హామీలలో మరి బలాన్ని కనుగోవటం ప్రియులారా. ఫైండింగ్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్స్ ప్రామిస్. మరి ప్రార్థన, శ్రమ, మరి సమూహ పద్ధతిలో పాల్గొనటం ప్రియులారా. ఎంగేజింగ్ ఇన్ ప్రేయర్, స్క్రిప్చర్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తరచుగా మరి చెప్పడం జరుగుతుంది. ప్రార్థన అవసరము. ప్రార్థన ద్వారా మనము మరి దేవునితోటి సంభాషణ, దేవునితోటి ప్రియులారా మరి ముచ్చటించడం, దేవుని సన్నిధిలో మరి మాట్లాడటం, అడగటం, గోజాడటం, రెజలింగ్ ఇన్ ప్రేయర్ ప్రియులారా. మరి అంతేకాకుండా స్క్రిప్చర్, దేవుని యొక్క వాక్యం శక్తి గలది ప్రియులారా. ఆ యొక్క వాక్యాన్ని కూడా ధ్యానించవలసినటువంటి వారం ఉంటున్నాయి. కాబట్టి మన యొక్క ప్రయాణాలు మరి ఏ రీతిగా ఉంటున్నాయి, దేవుడు మనల్ని ప్రేమించి కృప చూపించి మరి యొక్క నూతన సంవత్సరంలోనికి మరి దేవుడు తెచ్చి ఉంటున్నాడు ప్రియులారా. మరి ఎటువంటి భారాలు, ఎటువంటి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములు, మరి హెబ్రీ 12:2 చూస్తాం. ఎవ్రీ సిన్ దట్ ఎంటాంగిలెత్. కాబట్టి ప్రియులారా ఎవ్రీ బర్డన్, ప్రతి భారం ప్రియులారా. ఏమన్నా భారాలు ఉంటున్నావే, ఇంకా మరి దేవుని సన్నిధిలో మరి సంతోషంగా సమాధానంతో ఉండలేకపోతున్నామా? వీ నీడ్ టు ఇన్వైట్ జాయ్ త్రూ వర్షిప్ అండ్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. మన యొక్క జీవితాల్లో ఇది తెలుసుకుందాం. మన యొక్క జీవితంలో స్తుతితో నిండి ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇన్వైటింగ్ జాయ్ త్రూ వర్షిప్ అండ్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. మంచి సత్క్రియలు ప్రియులారా చేయాలని చెప్పి, మంచి పనులు ప్రియులారా, దేవుని కొరకు సంతోషంతో మనము దేవుని కొరకు జీవించడం ప్రియులారా. మరి గాడ్స్ ప్రామిసెస్ బ్రింగ్ సస్టైనింగ్ జాయ్. దేవుని హామీలు ప్రియులారా శాశ్వత ఆనందాన్ని అవి తీసుకురావటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క సత్యంపై మనము విశ్వాసంతో ఉండటం, లీడ్ ఇన్ టు దిస్ ట్రూత్. లెట్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ స్ట్రెంగ్తెన్. దేవుని యొక్క ఆనందం మిమ్మల్ని బలపరిచేదిగా, అంతకు వర్ధిల్ల చేసేదిగా, శక్తివంతులను చేసేదిగా ఉండనుగాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు కృపగల నాయన ఈరోజు వాక్యం బట్టి వందనాలు దేవుని యొక్క బిడ్డలుగా తండ్రి మీలో ఆనందించాలని స్తుతించాలని కీర్తించాలని పొగడాలని మీరు ఆశిస్తున్నారు ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి, వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ ప్రైజ్ ఫాదర్. తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒకవేళ ఇంకా దుఃఖము విచారము తండ్రి కలవరం ఆందోళనలో ఉన్నట్లయితే యేసు నామములో తండ్రి వారిని దర్శించండి. ఆ యొక్క తండ్రి సంతోషంతో కూడిన జీవితంలో ఆ యొక్క లవ్, జాయ్, కైండ్నెస్, పేషెన్స్ మరి ప్రభు ఆత్మ ఫలములు ప్రభు వాటితోటి తండ్రి వర్ధిల్లటానికి సాయం చేయండి. వారి యొక్క తండ్రి దైనందిన జీవితంలో ప్రభు వచ్చేటువంటి ప్రతి సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని పొగట్టడానికి, మీలో ఆనందించడానికి మీరు సహాయం చేయమని తండ్రి ఎంతమంది అనారోగ్యంతో మరి గురి ఉంటున్నారో ప్రభు యేసు నామములో తండ్రి దర్శించండి. తల నుంచి అరకాల వరకు కూడా తండ్రి దే నీడ్ దైన్ హీలింగ్ టచ్ ఫాదర్. మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభు తండ్రి గ్రేట్ ఫిజిషియన్ ఫాదర్. తండ్రి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని కూడా తండ్రి మీరు దర్శించండి, దీవించండి, కాపాడండి, కరుణించండి, కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నన్ను మీకు అందరికి కూడా వందనాలండి. మరి ప్రభువులు ఆనందించండి. దేవుని సన్నిధిలో ఎంతో మరి సంతోషం ఉంటున్నది. ఈ యొక్క వాక్యం ద్వారా మరి మీరు బ్లెస్ అయితే ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ నేతలకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.